రాజంపేట విషయం తమ పొలం వెళ్లే బండ్లపాటకు అక్రమంగా భూ కబ్జా చేసి తమని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాంటి బండ్లపాటకు అతని అక్రమ కబ్జా నుండి విడిపించండి అంటూ కలెక్టర్ తమ భూ కబ్జాను చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నారు. రాజంపేట మండల కేంద్రం పైన విషయానుసారం అయి తమతో మనవి చేస్తున్నారు. అదేంటంటే మేము రాజంపేట గ్రామ శివార్లో గల సర్వే నెంబర్ 648 మరియు వెనక గల సర్వే నంబర్లు వ్యవసాయ భూముల గల నిరుపేద సన్నకారు రైతులు దాదాపు 25 మంది ఉన్నామని చెప్పారు. అయితే ఈ జూగంటి మోహన్ రెడ్డి తండ్రి ఈ సర్వే నంబర్ ముందు భాగంలో 648/1/2/1లో 0 నుండి 10.50 గుంటలు మరియు సర్వే నంబర్ 648/2/1లో 1 నుండి 00 ఎకరాల గుంటలు ఖరీదు చేశారు. ఈ భూమి నుండి తమ భూమిలోకి తమ తాతల కాలం నుండి మండలబాట ఉంది. ఈ బాటలోనే తమ వ్యవసాయ ఎడ్లబళ్ళు వ్యవసాయదారులు వెళ్లేవారని పేర్కొన్నారు. 70-80 మంది రైతులం ఉంటాము. 120 నుంచి 150 ఎకరాల ల్యాండ్కి జూగంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ వెంచర్ చేసి అక్కడ దారిని మొత్తం తొవ్వని మొత్తం ప్యాక్ చేసేసి ఎవరిని కూడా అక్కడ రైతులకు పోనీయకుండా భయపంతులకి గురి చేస్తుండు. దీని మీద అధికారులు స్పందించాలని మేము రైతులందరం డిమాండ్ చేస్తున్నాం. అలానే జూగంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇన్ని రోజుల నుంచి అయినా మేము తాతల నాడు నుంచి అయ్యాల నాడు నుంచి మా ల్యాండ్లు అక్కడ ఉన్నాయి. జూగంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంవత్సరం అయింది. ఆయన సంవత్సరం నుంచి వచ్చి రైతులకు అందరికి ఇబ్బంది పెడుతుండు. దీని మీద స్పందించాలని మేము అధికారులని డిమాండ్ చేస్తున్నాము. ఇది కొత్తగా పుట్టిన రస్తా కాదు, రస్తా మాత్రం కులాయించాలి సార్. ఎందుకంటే వ్యవసాయం కోసము ఎరువులు తదితర సామాగ్రి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఏంటంటే మా తాతలు కానీ మా నాన్నలు కానీ మేము కానీ అక్కడ మేము మక్క పత్తి ఇలాంటివి వర్షాకాలం పంట కానీ తదితర పంటలు పండిస్తాము. ఎరువులు తీసుకుపోవడానికి ఇంతకు ముందు చాలా సులువుగా ఉండేది. ఇప్పుడు జూగంటి మోహన్ రెడ్డి వచ్చి పలకలు అడ్డమేయడం జరిగింది. మేము ఇప్పుడు వాళ్ళకు లోపలికి వెళ్ళాలంటే ఎరువులు తీసుకోవడానికి కష్టము. మేము దానికి వేగు అడ్డం వేయడం జరిగింది. దానికి తొలగించవలసిందిగా పై అధికారులను ఆదేశించి మేము కోరుతున్నాము. ఎలాగైనా అతనిపై జర ఒత్తిడి తీసుకొచ్చి పలకలను అడ్డు తీయాలని మా యొక్క వినతి.